బ్రేకింగ్ చూస్తున్నాం. టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ పై కర్నూలు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టానిక్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఎవరు వాడవద్దని ఆదేశాలు ఇచ్చింది. టానిక్ ప్రీమియం వైన్ స్టోర్ పేరుతో ట్రేడ్ మార్క్ కాపీ చేసి విక్రయాలు చేస్తున్నారని ఆ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ సంస్థ 3 రాష్ట్రాల్లో మాత్రమే టానిక్ బ్రాండ్తో విక్రయాలు జరుపుతోంది. కర్నూలులో టానిక్ పేరు కాపీ చేసి లిక్కర్ అమ్మకాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. విచారణ జరిపిన న్యాయస్థానం చర్యలకు ఆదేశించింది. కర్నూలు ఆర్ఎస్ రోడ్లో నిర్వహిస్తున్న టానిక్ బ్రాండ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల అమలుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించింది. టానిక్ పేరుతో సుభాష్ యాదవ్ నిర్వహిస్తున్న స్టోర్లో ఉన్న టీషర్ట్లు, కవర్లు, కాటన్ బాక్సులు అన్ని సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మొత్తానికి టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ పై అయితే కర్నూలు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సోని, పాపులర్ లిక్కర్ బ్రాండ్ స్టోర్ టానిక్ తమ ఒరిజినల్ బ్రాండ్ ను కాపీ చేసి టానిక్ ప్రీమియం వైన్ స్టోర్ పేరుతో ట్రేడ్ మార్క్ కాపీ చేసి విక్రయాలు చేస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ పై కర్నూలు జిల్లా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం తమ బ్రాండ్ 3 రాష్ట్రాల్లో టానిక్ బ్రాండ్ తో అమ్మకాలు చేస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది. అలాగే కర్నూలులోని టానిక్ పేరు కాపీ చేసి, అంటే ఒరిజినల్ బ్రాండ్ కు TONIQUE అనేది టానిక్ తమ ఒరిజినల్ బ్రాండ్ కు స్పెల్లింగ్ ఉంటే దాన్ని ఫేక్ చేస్తూ TONIC టానిక్ అనే పేరుతో బ్రాండ్ను నిర్వహిస్తూ ఉన్నారు. సో దీని మీదనే కోర్టుకు వెళ్ళింది సంస్థ. కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం విచారణ జరిపి టానిక్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఎవరు వాడవద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. కర్నూలు ఆర్ఎస్ రోడ్ లో నిర్వహిస్తున్న టానిక్ బ్రాండ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇక ఆదేశాలు అమలుకు అడ్వకేట్ కమిషనర్ ను నియమించింది జిల్లా న్యాయస్థానం. ఇక టానిక్ పేరుతో సుభాష్ యాదవ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న స్టోర్ లో టీషర్ట్స్, కవర్లు, కాటన్ బాక్సులు, డిస్ప్లే బోర్డ్స్ అన్ని సీజ్ చేయాలని ఆదేశాలను జారీ చేయడంతో అధికారుల స్టోర్ వద్దకు చేరుకొని ఆ టానిక్ బ్రాండ్ కు సంబంధించి ఫేక్ గా నడుస్తున్నటువంటి బ్రాండ్ కు సంబంధించినటువంటి పూర్తి అప్పుడున్నటువంటి బ్రాండ్ కు సంబంధించినటువంటి బోర్డ్స్ అన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ విచారించి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.